హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అండి, కొంతమంది కామెంట్స్ చేశారనమాట. ఏమని అంటే ఇండియా నుండి అమెరికాకి వచ్చి మాస్టర్స్ చేయాలి అంటే లో కాస్ట్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అనేసి వీడియో చేయమని అడిగారనమాట. సరేనండి, దాని మీద వీడియో చేద్దామని నేను ఈ వీడియోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ చేయట్లేదనమాట. ఈ వీడియోకి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే వాళ్ళకి అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ మీ రిలేటివ్స్కే కానీ ఎవరికైనా యూజ్ఫుల్గా ఈ వీడియో ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు అవుతారనమాట. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ప్లీజ్ అండి, మీరు లైక్ చేసినందువల్ల ఈ వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది అనమాట. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ఇది మీరు లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. అప్పుడు వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయబడుతుంది అనమాట. సరేనండి, ఇక వీడియోలోకి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. కామెంట్స్లో అడిగారన్నమాట, లో బడ్జెట్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి ఇక్కడ యూఎస్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి అని అడిగారు మాస్టర్ స్టూడెంట్స్. అందుకోసం అని చెప్పని వాళ్ళ కోసం అని చేస్తున్నానండి వీడియో. బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అంటే అండి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఇది టెక్సస్లో ఉంది. దీని పేరు UTEP అంటారనమాట. అయితే ఈ యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఇయర్కి $14,000 ఉంటుంది అన్నమాట. స్టెమ్ మరియు బిజినెస్ ప్రోగ్రాముల్లో చాలా ఎక్స్పర్టీజ్ ఉంటాయి. అందులో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ యూనివర్సిటీలో. కాబట్టి ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్. దాన్ని ఎలా అంటారంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఎల్లో పాసో అంటారు అనమాట. సో దీని పేరు UTEP. సరే, సెకండ్ యూనివర్సిటీ వచ్చేసరికి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, CSU అంటారనమాట దీని ఫీజు ఎలా ఉందంటే ఇయర్కి $13,000 నుంచి $18,000 వరకు ఉందన్నమాట. దీని కాస్ట్ $13,000 నుంచి $18,000 వరకు ఉందన్నమాట దీని కాస్ట్. ఈ యూనివర్సిటీ CSU లాంగ్ బీచ్ అంటే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లాంగ్ బీచ్, కాలిఫోర్నియా స్టేట్ ఫ్రెస్నో వంటి ఇలాంటి తక్కువ ఖర్చుతో ఉన్న క్యాంపస్లలో ఉన్నాయన్నమాట ఈ కాలేజెస్. కాబట్టి దీనిలో కూడా మాస్టర్స్ చేయడానికి తక్కువ కాస్ట్లో ఉందన్నమాట ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి కోర్స్ కాస్ట్ ఇయర్కి వచ్చి. ఫస్ట్దేమో టెక్సస్ అనమాట, దానిలోనేమో $14,000 పర్ ఇయర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, దానికి వచ్చేసరికి $13,000 నుంచి $18,000 వరకు ఉంది ఫీజు. అలాగే ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ థర్డ్ వన్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ లూజియానా అట్ లఫాయెట్. సో దానిలోనేమో ఫీజు వచ్చేసరికి $18,000 పర్ ఇయర్ ఉంటుంది. దానిలో ఎంత ఉంటుందంటే యూనివర్సిటీ ఆఫ్ లూజియానా అట్ లఫాయెట్ దానిలో $18,000 పర్ ఇయర్ ఉంటుందన్నమాట. మళ్ళీ దీనిలో అసిస్టెంట్ స్కూల్ అదే కాలేజ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, టీచర్ అసిస్టెంట్స్ అంటారు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత టీచర్ అసిస్టెంట్స్ ఇలాగా ఉంటారన్నమాట. అంటే ప్రొఫెసర్ కింద అసిస్టెంట్ టీచర్స్ లాగా అనమాట వీళ్ళు. కాబట్టి అట్లాగా వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ సెమిస్టర్కి ఒక్కొక్క స్టూడెంట్స్కి అట్లా కొంతమంది స్టూడెంట్స్కి అసైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ టీచింగ్ సిలబస్. అట్లాగే స్టూడెంట్స్కి అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఇస్తారనమాట మాస్టర్ స్టూడెంట్స్కి, వాళ్ళకి టీచ్ చేయడానికి అనమాట. అంటే బ్యాచిలర్స్ వాళ్ళకి అలాగా టీచ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తారు. అలా అవి మాస్టర్ స్టూడెంట్స్కి అసైన్ చేస్తూ ఉంటారు అనమాట. అది తర్వాత ఫోర్త్ స్టేట్ వచ్చేసరికి సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీ. ఫోర్త్ యూనివర్సిటీ వచ్చేసరికి సౌత్ డకోటా యూనివర్సిటీ అనమాట. దీని ఫీజు $12,000 నుంచి $15,000 వరకు ఉంటుంది అనమాట. ఏంటంటే $12,000 నుండి $15,000 వరకు ఉంటుంది. దీని ప్రతి దాన్ని కూడా మనం ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీ అనమాట. సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీలో యాన్యువల్ ఫీజు ఇయర్కి వచ్చేసరికి $12,000 నుంచి $15,000 వరకు ఉంటుంది. ఈ $12,000 నుంచి $15,000 మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే బై
రూపీస్ అట్లా కన్వర్ట్ చేసుకొని, లేదా 83 కానీ 85 రూపీస్ కానీ ఉంటుంది డాలర్. సో దాంతో కన్వర్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ ఉంటుంది అనమాట. సో యూనివర్సిటీ సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీలో $12,000 నుంచి $15,000 వరకు ఉంటుందన్నమాట కాస్ట్. అలాగేనండి మళ్ళీ దీనిలో ఆ యూనివర్సిటీలో అయితేనేమో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు బిజినెస్ వాటిలలో స్పెషలైజేషన్ అనమాట. అందులో మాస్టర్స్ చేయొచ్చు. ఏంటి అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ బిజినెస్ వీటిలలో మాస్టర్స్ చేయొచ్చు అనమాట దానిలో. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, 5th యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాస్. దీనిలో ఇయర్కి వచ్చేసరికి ఫీజు $17,000 ఉంటుందన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాస్ దానిలో $17,000 ఉంటుంది పర్ ఇయర్కి. దాన్ని మల్టిప్లై 80 రూపీస్ ఆర్ 83 వేసుకొని మనం కన్వర్ట్ చేసుకోవాలి మన ఇండియన్ కరెన్సీలోకి. దీనిలో కూడా మళ్ళీ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్కి ఉంటుంది అనమాట. ట్యూషన్ ఫీజు అక్కడ ఇవి మళ్ళీ టీచర్ అసిస్టెంట్స్ అట్లాగే చేసినట్లయితే తక్కువ కాస్ట్కి కూడా ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి తక్కువ ఫీజు తోటి యూనివర్సిటీలు ఏమి ఉన్నాయి అని అంటే బ్రింగ్లమ్ యంగ్ యూనివర్సిటీ ఉంది. అది BYU అంటారు, బ్రింగ్లమ్ యంగ్ యూనివర్సిటీ. దీనికి ఇయర్కి వచ్చేసరికి $8,000 ఉంటుంది అనమాట. పర్ ఇయర్కి $8,000 ఉంటుంది. ఇది తక్కువ ఫీజు తోటి ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట, బ్రింగ్హమ్ యంగ్ యూనివర్సిటీ. దీనికి తక్కువ కాస్ట్ ఉందన్నమాట ఫీజు ఇయర్కి. అలాగే వెబ్స్టర్ యూనివర్సిటీ, దీనిలో $13,000 దగ్గర ఉందన్నమాట పర్ ఇయర్. దీనికి వచ్చేసరికి స్కాలర్షిప్స్ కూడా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇస్తారంట. ఇవి 2 యూనివర్సిటీలు తక్కువ ఫీజు తోటి ఉన్నటువంటి యూనివర్సిటీస్ అనమాట. బ్రింగ్హమ్ యంగ్ యూనివర్సిటీ ఒకటి, BYU ఇంకొకటి వెబ్స్టర్ యూనివర్సిటీ అనమాట, WUAU అనమాట. ఈ 2 కూడా తక్కువ కాస్ట్ తోటి ఉన్నటువంటి యూనివర్సిటీలు అనమాట. ఇంకా ఎవరైనా బ్యాచులర్స్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత కాలేజీలో ఫీజులు ఎక్కువ అనుకోండి, 1 or 2 years చదివేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ క్రెడిట్స్ అన్నీ కూడా ఇంకొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళ పేపర్ వర్క్ అంతా కూడా ఇంకొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తక్కువ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ యూనివర్సిటీకి కానీ ఆ స్టేట్కి కానీ మూవ్ అవ్వచ్చు అనమాట. అవి ట్రాన్స్ఫర్ చేసుకునేటట్లుగా ఉండే అవతల కాలేజీ వాళ్ళు కూడా మీరు కంప్లీట్ చేసినటువంటి సబ్జెక్ట్సే కానీ ఆ క్రెడిట్సే కానీ వాళ్ళు కూడా అవి వాల్యుబుల్గా తీసుకొని మళ్ళీ మీ క్రెడిట్స్ మళ్ళీ మీరు ఏమేమి ఫినిష్ చేయాలనుకున్నాయి వాళ్ళు చెప్తారు, ఎంత కాస్ట్ అవుతుందంతా కూడా చూస్తారు. అట్లాగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ బ్యాచులర్స్ చేయాలి అనుకొని ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ చేసిన తర్వాత కూడా ఇక్కడికి రావచ్చండి. వచ్చిన తర్వాత ఇక్కడ 1 or 2 years లేకపోతే 1 semester 2 semesters అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఎక్కడ తక్కువ కాస్ట్ కొని చూసుకొని అక్కడ యూనివర్సిటీకి కూడా మూవ్ అయిపోవచ్చు అనమాట. ఇట్లాగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఆన్లైన్లో కూడా కోర్సెస్ చేయడానికి ఉంటాయి. అలాగే హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. వాటిని తక్కువ కాస్ట్లో ఇప్పుడు ట్యూషన్ ఫీజు అయితేనేమి టెస్ట్లు పెడుతూ ఉంటారన్నమాట. ఎంట్రన్స్ ఫీజు అట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అట్లాంటి వాటికి వీటిని కూడా చూసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటికి అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే ఖర్చులు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమైనా పెట్టాల్సి ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు అప్లై చేసే కాలేజీలో కూడా స్కాలర్షిప్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా యూనివర్సిటీలు కొంతమంది స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. అలాగే టీచర్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా అట్లాంటివి ఇచ్చి అంటే ఈ స్టూడెంట్స్కి మళ్ళీ కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు మనీ ఇస్తూ ఉంటారన్నమాట. అంటే మినిమం వేజ్ అంత ఇక్కడ ఏ స్టేట్లో ఎంత మినిమం వేజ్ ఉందో అంత చూసి అమౌంట్ అంతా ఇస్తూ ఉంటారన్నమాట మినిమం వేజ్కి. అలాగే స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకునే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. అలాగే మళ్ళీ కొన్ని వాటిల్లో అయితే వాళ్ళే బోర్డింగ్ లాడ్జింగ్ అంటే రూమ్స్ వాళ్ళే ఇస్తారు, బస్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ అట్లాగే కొన్ని ఫెసిలిటీస్ యూనివర్సిటీ వాళ్ళే కల్పిస్తూ ఉంటారన్నమాట. అవి యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా అడిగి కనుక్కొని, అలాగే మెడికల్ ఇన్సూరెన్సెస్ కూడా వాళ్ళు కవర్ చేస్తారనమాట. ఇన్సూరెన్స్ వాళ్ళు కాలేజీలో వాళ్ళు అవి కూడా కనుక్కోవాలి. మెడికల్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయా, ఒకవేళ లేకపోతే ఎట్లా బయట నుండి ఎలా తీసుకోవాలి, ఎలా మళ్ళీ మెడికల్
ఇన్సూరెన్స్ మీది మెడికల్ రిపోర్ట్ దీనిలో ఎలా చేయాలి అన్నది కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. సరేనండి, ఈ వీడియోలో నేను 5 యూనివర్సిటీ గురించి చెప్పాను. ఫస్ట్ యూనివర్సిటీ లో బడ్జెట్ బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయంటే ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ ఎల్ పాసో అండ్ దాన్ని యూటీఈపీ అంటారు. అలాగే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, అది సిఎస్యు అంటారు అనమాట. అలాగే యూనివర్సిటీ ఆఫ్ లూజియానా ఎట్ లాఫయెట్, అదొకటి థర్డ్ యూనివర్సిటీ అనమాట. ఫోర్త్ యూనివర్సిటీ వచ్చేసరికి సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీ, అదొకటి. ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్, అదొకటి ఫిఫ్త్ యూనివర్సిటీ అనమాట. ఈ 5 యూనివర్సిటీస్ నేను చెప్పాను. అలాగే తక్కువ ఫీజుతో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. తక్కువ ఫీజుతోటి ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇంతకుముందు నేను అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ చెప్పాను. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ చెప్తున్నాను అనమాట. తక్కువ ఫీజు తోటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమని అంటే బ్రింగ్హమ్ యంగ్ యూనివర్సిటీ ఒకటి, BYU, ఇంకొకటి వెబ్స్టర్ యూనివర్సిటీ, WU. ఈ 2 ప్రైవేట్ యూనివర్సిటీస్. ముందు చెప్పినటువంటి ఏమో పబ్లిక్ యూనివర్సిటీస్ అనమాట. ఇవన్నీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి నేను షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియోని ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉందంటే దానికి వాళ్ళకి రికమెండ్ చేయబడుతుంది ఈ వీడియో. అలాగే మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారండి. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.